వెల్కమ్ టు నోటా టీవీ. ఈ హెల్తీ వీడియో మీకోసం. తేనె ఒక ప్రకృతి ఇచ్చిన ఒక గొప్ప ఆహారం. ఇది ఆహారం మాత్రమే కాదు, ఒక దివ్య ఔషధం అనే చెప్పాలి. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది మనం సరిగ్గా తీసుకున్నప్పుడే మన శరీరానికి ఆరోగ్యాన్ని అందిస్తుంది. దీన్ని ఎలా పడితే అలా తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. నిపుణుల ప్రకారం తేనెని కొన్ని ఫుడ్స్తో కలిపినప్పుడు ఇది నెగిటివ్ ఎఫెక్ట్స్ని చూపించే అవకాశాలు ఉన్నాయి. అందుకే వాటిని తెలుసుకొని మరీ దానికి దూరంగా ఉంటే ఆరోగ్య సమస్యలకి చెక్ పెట్టవచ్చు. అలాంటి ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది ఉదయాన్నే వేడి నీటిలో తేనె కలుపుకొని తాగుతూ ఉంటారు. అదేవిధంగా వేడివేడి ఆహారంలో తేనెను కూడా వేస్తూ ఉంటారు. కానీ ఇది అస్సలు మంచిది కాదని, దీనివల్ల తేనె నుంచి రసాయనాలు రిలీజ్ అయి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. సలాడ్ పై టాపింగ్ గా కూడా తేనెని వాడుతూ ఉంటారు. అయితే దోసకాయ వేసినప్పుడు మాత్రం తేనె వేయకపోవడమే మంచిది. దోసకాయలో చల్లబరిచే గుణాలు ఉన్నాయి. ఇవి తేనెలోని గుణాలను పాడు చేసే అవకాశం ఉంది. దీంతో జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. డైరీ ప్రోడక్ట్స్, ముఖ్యంగా వేడి పాలలో తేనెని కలిపి తీసుకోవడం మంచిది కాదు. చాలా మందికి పాలలో తేనె కలిపి తాగే అలవాటు ఉంటుంది. ఇవి చాలా రుచిగా కూడా ఉంటాయి. కానీ ఈ రెండింటి కాంబినేషన్ అంత మంచిది కాదు. వేడి పాలలో తేనె కలిపితే ఔషధ గుణాలు తగ్గుతాయి. సిట్రస్ ఫ్రూట్స్ ఆమ్లత్వం తేనె రుచిని మారుస్తుంది. దీనివల్ల తేనెలో కలిగించే బెనిఫిట్స్ ను తగ్గిస్తుంది. కాబట్టి పుల్లని పండ్లలో తేనెని కలిపి తీసుకోకూడదు. అదేవిధంగా ముల్లంగితో కూడా తేనె కలిపి తీసుకోకూడదు. నెయ్యి మరియు తేనె రెండు సమాన పరిమాణంలో తీసుకోవడం ద్వారా టాక్సిక్ గా మారుతుంది. సాధారణంగా ఇవి ఎక్కువగా కలిపి తీసుకోం, కానీ నెయ్యితో తయారు చేసిన స్వీట్స్ తీసుకున్నాక తేనెని కలిపి తీసుకోవడం కూడా మంచిది కాదు. దీనివల్ల కూడా అనేక జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉన్నాయి. సాధారణంగా ఆల్కహాల్ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. వీటిని తేనెతో కలిపి తీసుకుంటే మరిన్ని సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఆల్కహాల్, తేనెని అవాయిడ్ చేయడం మంచిది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నోటా టీవీ.